నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పర్యటన, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. రేల్పూర్ మండల కేంద్రంలో మినీ స్టేడియం, వాటర్ ట్యాంక్, శ్మశాన వాటిక, ప్రహరీ గోడలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మున్నూరు కాపు సంఘ స్వాగత తోరణ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి. సిరికొండ మండలంలో వడగళ్ల వాన, నేల రాలిన వడ్లు, 700 ఎకరాల వరి పంట నష్టం. శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలలో ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. కుల, మత, లింగ, వర్గ, వర్ణ విభేదాలకు వ్యతిరేకంగా బసవేశ్వర చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. అందుకే ఆయనను విశ్వగురువుగా, గొప్ప దార్శనికుడిగా, సంస్కారవాదిగా ప్రపంచం కీర్తిస్తుందని గుర్తు చేశారు. మహనీయుల ఆలోచన విధానాలతో నేడు మనమంతా ముందుకు సాగితే సమాజం సత్వర అభివృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. వీరశైవ సమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ రుద్రభూమి ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వీరశైవ సమాజ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి బస్వరాజ్, ప్రతినిధులు ససిద్ధి రాములు, రాజు, సంతోష్, నాగరాజు, సదాశివ్, కాశీనాథ్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈవెన్ మనకు ఆఫ్ ఎక్కడ ఉన్నా మాకు సరిపోతుందని చెప్పి మీరు అంటున్నారు. ఖచ్చితంగా మీరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది రిజాల్వ్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా అదే చెప్తున్నారు. మేము ఫాలో చేస్తే ఆ ప్రపోజల్ పెట్టాము, బట్ ఇంకా కూడా అది ఫైనల్ కాలేదని చెప్తున్నారు. సో జిల్లా కలెక్టర్ గారు ఈరోజు లీవ్లో ఉన్నారు కాబట్టి మేడం రాగానే ఇమీడియట్గా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి బసవ బసవ జయంతికి సంబంధించిన బసవేశ్వర ఏదైతే ఉందో మీకు అందరికీ తెలుసు. జనరల్గా అంటే మా ఏరియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు. దీనికి సంబంధించిన మరి సంగారెడ్డి, మా సొంత సంగారెడ్డి ఏరియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో పెద్ద మొత్తంలో ఉంటారు. ఈదర్ కానీ ఆ ఏరియా మొత్తం అంతా ఎక్కువగా ఉంటుంది. సో ఆర్మూర్ పట్టణంలో మున్నూరు కాపు సంఘ స్వాగత తోరణ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి, రఘు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ లహరి మరియు మున్నూరు కాపు సంఘ సభ్యులు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ, స్వాగత తోరణ నిర్మాణం కోసం సర్వ సమాజ్ మాజీ అధ్యక్షులు ఆకుల రాజు మరియు ఎన్ఆర్ఐ రాకేష్ దాతల సహకారంతో సుమారు 5 లక్షల వ్యయంతో స్వాగత నిర్మాణ పనులు చేయడం ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సడాక్ వినోద్, రాణి, సుమన్, ఆకుల రాజు, మున్నూరు కాపు సంఘ సభ్యులు కలిగోట గంగాధర్, నవీన్, నర్సయ్య, రవీందర్, రాజన్న తదితరులు ఉన్నారు. తనకు జన్మనిచ్చిన గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో హైమాక్స్, మినీ వాటర్ ట్యాంక్, ముస్లిం శ్మశాన వాటిక, ప్రహరీ గోడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి వినోద్, గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ నాగదర్,
టీఆర్ఎస్ పార్టీ నాయకులు రేగుల రాములు, ప్రతాప్, సుంకరి రాములు, రాజేశ్వర్, గంగారెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 34 ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పలు ఆలయాలలో పూజలు చేశారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన వినయ్ రెడ్డి నందిపేట్ మరియు ఆర్మూర్ మండలాల్లో ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న మరియు వరి కొనుగోలు కేంద్రాలను వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పలు ఆలయాలలో విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు వేగవంతంగా జరుగుతాయని చెప్పారు. వినయ్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. సోమవారం పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై శివాలయంలో మరియు రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శివాలయంలో పురోహితులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పల్లకిని మోస్తూ శివనామ స్మరణతో సిద్ధులగుట్ట మార్మోగింది. అనంతరం రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ కార్యదర్శి అయిన రంగారావుపై ఎన్ఐఏ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని సిపిఐఎంఎల్ నాయకులు దేవరాం డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఐఎంఎల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సిపిఐఎంఎల్ నాయకులు రంగారావును వెంటనే విడిచిపెట్టాలని ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దేవరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వంతో పోరాడుతున్న ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తుందని, భూమి కోసం, ముక్తి కోసం పోరాడిన వారిపై ఎన్ఐఏ అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం సరికాదన్నారు. అర్బన్ నక్సలైట్ల పేరుతో సిపిఐఎంఎల్ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. అరెస్టు చేసిన రంగారావును వెంటనే విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, గంగన్న, దుర్గాప్రసాద్, పద్మ, లక్ష్మి, సునీత, నిఖిల్, వినోద్, లింబాద్రి, రవి, అఖిల్, పోషన్న తదితరులున్నారు. ఇప్పటికైనా వెంటనే మీరు మేధావుల మీద, హక్కుల కార్యకర్తల మీద, పార్టీ నాయకుల మీద ఎన్ఐఏ ద్వారా ఒత్తిడి రావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాటి కుటుంబాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మోస్తే ప్రజాబంధంగా మేము హెచ్చరిస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేసులు పెట్టుకోవడం ఇంతవరకు నిజం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ నువ్వు చెప్పిన మాటలు ఒకటి, చేస్తున్న వ్యవహారం ఒకటి. చేస్తున్నది ఏంది? ఓన్లీ అంబానీ, ఆదానీ లాంటి పెట్టుబడిదారులకు అధికారం ఎట్లు ఇవ్వాలా, వాళ్ళకి ఎట్లా డబ్బు సంపాదనకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలతోని ప్రజా హక్కుల కొరకు పోరాటం చేస్తున్నటువంటి చాలామంది పైన కేసులు పెట్టడం, వాళ్ళను నోరెత్తకుండా చేసేటువంటి విధానం కొనసాగించడం అనేది చాలా బేకారు విషయము.
కాబట్టి నువ్వు శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ వేడుకలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన రిసెప్షన్ వేడుకల్లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని పచ్చలనగూడ గ్రామంలో బెస్త సంఘం వారి ప్రహరీ గోడ నిర్మాణానికి సర్పంచ్ కోళ్ల నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సయ్య మాట్లాడుతూ సర్పంచ్ ఎలక్షన్లలో బెస్త సంఘానికి ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని మాట ఇవ్వడంతో సర్పంచ్గా గెలిచిన వెంటనే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈరోజు ప్రహరీ గోడ నిర్మాణానికి బెస్త సంఘం సభ్యులతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. నిధుల మంజూరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి స్థానిక టీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బెస్త సంఘ సభ్యులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ నర్సయ్య గెలుపొందిన వెంటనే ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పకుండా నిలబెట్టుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందుకు సహకరించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, మాజీ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ ఏలేటి రమేష్, మాజీ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నచ్చన్నగారి గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మరియు బెస్త సంఘ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లో భాగంగా గంగపుత్ర సంఘానికి మేము గెలిస్తే 4 నెలల్లో గెలిస్తే మేము కంపౌండ్ వాళ్ళు చేయిస్తామని కోరడం జరిగింది. అదేవిధంగా మేము గెలిచి కూడా 4 నెలలు అవుతుంది. మరి అన్న ఆదేశాలతో వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వరూప మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి చట్ట రూపంలో రాకుండా చేసిన మోడీ, ఈ బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల వారికున్న చిన్న చూపు మరొకసారి బహిర్గతమైందని, మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న కాంగ్రెస్ పార్టీ 2023లోనే మహిళా బిల్లుకు అన్ని పార్టీల సహకారంతోనే ఆమోదం పొందిందని, ఆ బిల్లును యథావిధిగా అమలు చేయకుండా పునర్విభజనతో ముడిపెట్టి మహిళా నాయకత్వంను నిండా ముంచిందన్నారు. ఆ బిల్లును అమలు చేయకుండా రాష్ట్రంలో మీరు ఆగి తిరుగుతుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాయిపేట సర్పంచ్ సుమలత, అమినాపూర్ సర్పంచ్ సౌందర్య, వెంకటపూర్ సర్పంచ్ సుజాత, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు. జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మహిళల బిల్లును ఆమోదం జరిగిన 2023లో ఆమోదం జరిగినా కూడా మోడీ గారు ఆ బిల్లు ఆమోదించకుండా దానికి డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టి ఆ బిల్లును ఆపడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ మహిళా సంఘాలు ఎక్కడికక్కడ బీజేపీ నాయకులని అడ్డుకుంటామని పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో మల్లయ్య, దశవ్వ దాతల సహకారంతో పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణం కోసం PSSM సభ్యులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా PSSM జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాన పిరమిడ్ ధ్యాన మందిరాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ధ్యానం వల్ల వచ్చే లాభాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలో శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలను శాకాహారులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పిరమిడ్ ధ్యాన మందిరం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దయానంద్, PSSM కార్యదర్శి శ్రీనివాస్, రాజు, గంగమణి, పిరమిడ్ మాస్టర్లు తదితరులు ఉన్నారు. 12/12 పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన విశ్వశక్తిని పిరమిడ్ ద్వారా తీసుకొని మరి గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో, మరి ఇంటింటికి, గడప గడపకు ఈ పిరమిడ్ శక్తిని తెలియపరచాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ మరి పిరమిడ్ల నిర్మాణానికి అందరూ కూడా ముందుకు వచ్చి పిరమిడ్లు నిర్మిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఈ పిరమిడ్ ధ్యాన మందిరానికి విచ్చేసి ధ్యాన సాధన చేస్తూ శాకాహారాన్ని తీసుకుంటూ అద్భుతంగా ఫలితాలను పొందుతున్నారు. మన నిజామాబాద్ జిల్లా అంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి,
పిరమిడ్మయం కావాలనే ఒక గొప్ప లక్ష్యంతో పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. మరి 12x12 పిరమిడ్ను భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అమీనాపూర్లో ఎంతో అద్భుతంగా ధ్యాన దంపతులు రెడ్డి దశవ మల్లయ్య గారు మరి ఇతర మాస్టర్లు అందరూ కూడా కృషి చేసి మరి గ్రామంలో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి జిల్లా PSSM తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వడగళ్ల అకాల వర్షానికి నష్టపోయిన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారులు పరిశీలించారు. సిరికొండ మండలంలోని న్యావనంది, రావుట్ల, సిరికొండ, మైలారం, కొండూరు, చిమన్పల్లి, పందిమడుగు, తాటిపల్లి, మైలారం గ్రామాలలో నిన్న మధ్యాహ్నం కురిసిన వడగళ్ల వర్షానికి వరి ధాన్యం రాలిపోయిన పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ వడగళ్ల వర్షానికి సుమారు 720 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఈ నివేదికను జిల్లా వ్యవసాయ అధికారికి పంపించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. మండలంలో నిన్న మధ్యాహ్నం కురిసిన వడగండ్ల వానకు 3 గంటల ప్రాంతంలో క్షేత్రస్థాయిలో వరి పంట పొలాలను పర్యవేక్షించడం జరుగుతుంది. సుమారుగా మండలంలో 26,000 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. ఈ యాసంగి దాదాపు 18,000 ఎకరాల వరకు కటింగ్ జరిగి మిగిలిన దానిలో మనకు పంట నష్టం వాటిల్లం జరిగింది. మండలంలోని సిరికొండ, న్యావనంది, రావుట్ల, మైలారం, పందిమడుగు, చీమన్పల్లి, గడుకోల్ గ్రామాలలో ఎక్కువగా వడగండ్లతో వర్షం పడడం వల్ల పంట నష్టం వాటిల్లడం జరిగింది. దీన్ని వ్యవసాయ శాఖ ద్వారా ఏఈఓలు, ఎంఏఓగా నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతు వారికి అంచనా వేసి రైతులకు పంట నష్టం అందే విధంగా జిల్లా వ్యవసాయ అధికారికి నివేదిక సమర్పిస్తామని తెలియజేస్తాం. మాకు నిన్న కురిసినటువంటి వడగళ్ల వర్షం భారీ ఎత్తున వర్షం రాళ్లతోటి పడ్డది. ఎక్కడెక్కడ 7.5 ఎకరాలు పంట నష్టం జరిగింది. 95% రాలిపోయింది. పంట కౌలు నేను 7.5 ఎకరాలు కౌలు చేస్తా. ఇది మొత్తం కౌలు ఫ్యాడి. రైతు పరంగా అయితే మేము నష్టం జరిగింది బాగానే. ప్రభుత్వం గవర్నమెంట్ ఏదున్నా కానీ సహకరించగలరని కోరుచున్నాం. చేతికి వచ్చిన పసుపు పంటను అమ్మి వచ్చిన డబ్బులు తన భర్త జల్సాలకు ఖర్చు పెడుతున్నారని భార్య వ్యాపారులకు వినతిపత్రం అందజేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన చేపూరు సంధ్య గంగారెడ్డిలు భార్యాభర్తలు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన గంగారెడ్డి తిరిగి వచ్చాడు. జల్సాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తీరా వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడులు సంధ్యనే పెడుతుందని తెలిపారు. తీరా తనకు తెలియకుండానే భర్త గంగారెడ్డి 70 సంచుల పసుపు కొమ్ములను అమ్మకానికి శ్రద్ధానంద్ గంజ్కు తీసుకువచ్చారు. తీరా విషయం తెలుసుకున్న సంధ్య నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్కు వచ్చి తన భర్త తీసుకువచ్చిన పసుపును ఎవరు కొనుగోలు చేయవద్దని షాప్ యజమానితో పాటు మార్కెట్ అధికారులకు వినతి పత్రంను అందజేసినట్లు సంధ్య తెలిపారు. నేనే పంట చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా బయటకు వెళ్ళి వచ్చి ఇప్పుడు 3 నెలలాయే. నేను చేసిన పంటకు నన్ను ఓనియకుండా అడ్డమస్తున్నాడు, తోటలో కొద్దిగా కొడుతున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐకి, వేల్పూరు మండలం మాది, అక్కడ ఇచ్చిన. సిఐ సార్ పట్టించుకుంటలేడు, ఎస్ఐ సార్ పట్టించుకుంటలేరు. నాకు తెలియకుండా ఇప్పుడు పసుపు తీసుకొచ్చి నిజామాబాద్ గంజిలా ఉంచిండు. ఇక్కడ గంజల అమ్మద్దని కూడా ఫోర్స్ చేసుకుంటున్నా, కంప్లైంట్ ఇస్తున్నా కూడా. నా పిల్లలు ఇప్పుడు హాస్టల్లో కూడా ఉంచుతలేడు. పిల్లల్ని ఇంట్లో ఉంచి లాకేసి ఉంచుతున్నాడు నా బిడ్డని. నా కొడుకుని దామీకి వెళ్ళి నూకేస్తే నేను అనుకోకుండా వెళ్ళినా తీసుకొచ్చుకున్నా. నా కొడుకుని ఇప్పుడు నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉంచి చదివించుకుంటున్నా. నా బిడ్డని 3 నెలలు అసలే బయటకు వెళ్ళనిస్తలేడు. పసుపు తీసుకొచ్చిండు. ఇక మేము అమ్మేయద్దని చెప్పేసి ఆపేసినాము. అమ్మమని చెప్తున్నారు. నాకు వీళ్ళ మీద కూడా నమ్మకం లేదు. 4 రోజుల కిందనే 1,70,000 ఇచ్చిన అంటున్నాడు. ముందే మా మామ కౌలు చేస్తాడు, అది అమ్మేసిండు. బిడ్డది కూడా అమ్మేసిండు. కావాలంటే ఊళ్ళో కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. బిడ్డది అమ్మేసినా కూడా ఇప్పుడు నేను వచ్చి అడ్డుపడతా అని చెప్పేసి బిడ్డ పేరు రాపిచ్చిండు. ముసుగు నిరోష అని రాపిచ్చిండు. అబద్ధం ఇదంతా. తోటలకు పోతే కూడా ఇట్లనే మధ్యలో ఒక మనిషి వచ్చిండు, జొన్నలు నేను అమ్మనియ్యా అని చెప్పేసి. తెలియకుండానే దొంగతనాల నైట్లో కోసేసి అమ్మేసిండు జొన్నలు. ఊళ్ళో ఒక అతను సపోర్ట్ చేస్తున్నాడు, గడిల సంతు అని. మొత్తం అయినతోటే నడుస్తున్నది. గొట్టిముక్కుల గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన వేద మంత్రాల మధ్య నిర్వహించడం జరిగిందని వేద పురోహితులు తెలిపారు.
మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు 3 రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ భారతి స్వామి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాట సువర్ణ, ఉప సర్పంచ్ ఒట్టన్న యాదవ్, వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది దేవాలయం అంటే? రావాలి, కోరికలు చెప్పుకోవాలి, ఆ కోరికలు తీసుకొని పోవాలి. ఇంతేనా? ఇంకేమన్నా అంతేనా? కాదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇస్తున్నారు కాదు అని నేనంట. దేవాలయం అంటే మానవుడిగా జన్మించి ఎట్లా మనిషిలాగా బతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయడం కోసం ఒక కేంద్రం, ఇది మార్గం చూపించే కేంద్రం. ఎట్లా అయితే బడిగిపోయినప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు అని జ్ఞానాన్ని ఇస్తారో అట్లా దేవాలయం కూడా మనము ఎట్లా వెళ్ళాలి ముందుకి. సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరంగా ఉందని, ప్రతి ఒక్కరూ దవాఖానలో ఖర్చు చేసుకున్న డబ్బులను సీఎం సహాయ నిధి ద్వారా ఇస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గటి గ్రామానికి చెందిన పొత్తుగంటి లత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శస్త్రచికిత్స నిమిత్తం ₹5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో ₹5 లక్షలకు సంబంధించిన ఎల్ఓసీ లెటర్ను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు వారి గ్రామస్తులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పర్యటన, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. రేల్పూర్ మండల కేంద్రంలో మినీ స్టేడియం, వాటర్ ట్యాంక్, శ్మశాన వాటిక, ప్రహరీ గోడలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మున్నూరు కాపు సంఘ స్వాగత తోరణ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి. సిరికొండ మండలంలో వడగళ్ల వాన, నేల రాలిన వడ్లు, 700 ఎకరాల వరి పంట నష్టం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.